హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చీకటిలో మనిషి మాత్రమే ఉండడు, కొన్ని నీడలు మన వెంటే వస్తుంటాయి. నువ్విప్పుడు ఈ వీడియో చూస్తున్నావు, కానీ నీ వెనకాల ఎవరున్నారో చూసావా? మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒడిస్సా సరిహద్దుల్లో ఒక పెద్ద దట్టమైన అడవి ఉంది. ఆ అడవి లోపల బయటి ప్రపంచానికి దూరంగా ఒక చిన్న ఊరుంది. ఆ ఊరి పేరు చాయలపల్లి. ఆ ఊరు గురించి ఒక మాట చాలా ప్రసిద్ధం. అక్కడికి వెళ్ళిన వారు మారిపోతారు. హైదరాబాద్లో చదువుకుంటున్న అభి ఒక సాధారణ హ్యాపీగా ఉండే అబ్బాయి. అతని ఫ్రెండ్ రాహుల్ ఒకరోజు చెప్పాడు, రేయ్, మా ఊరు నేచర్ చాలా బాగుంటుంది, హాలిడేస్కి మా ఇంటికి వెళ్దాం, మంచి రిలాక్సింగ్గా ఉంటుంది. అభి మొదట కాస్త ఆలోచించాడు, కానీ చివరికి ఒప్పుకున్నాడు. అదే అతనికి బిగ్గెస్ట్ మిస్టేక్ అయింది. వాళ్ళు ట్రైన్, బస్సు మారుకుంటూ చివరికి ఒక అడవి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుండి ఫోన్ సిగ్నల్ లేదు, రోడ్డు ఆల్మోస్ట్ లేదు, చుట్టూ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడేరా మా ఊరు, దగ్గరే అన్నాడు రాహుల్. అభికి అప్పుడే ఏదో తప్పుగా అనిపించింది. ఊరికి చేరుకున్నాక ఎవరూ నవ్వడం లేదు, ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ అభిని వింతగా చూస్తున్నారు. కొన్ని ఇళ్ల ముందు ఎర్రటి గుర్తులు, నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడుతున్నాయి. ఒక పెద్దమ్మ మెల్లగా చెప్పింది, రాత్రి బయటకు రావద్దు బాబు. రెండో రోజు రాత్రి అభికి నిద్ర పట్టట్లేదు. బయట ఎక్కడో మంత్రాల శబ్దం, ఒక వింత గాలి. రాహుల్ వచ్చి అన్నాడు, రా బయటకు ఒకసారి. అభి నమ్మి బయటికి వెళ్ళాడు. అడవి లోపల ఒక పెద్ద చెట్టు కింద దీపాలు వెలిగించి గుండ్రంగా నిలబడ్డారు. అభి ఏం జరుగుతుందో అర్థం కాకుండానే అతను చుట్టూ మంత్రాలు మొదలయ్యాయి. అతను నిద్రలోకి జారిపోయాడు. అదే సమయంలో చేతబడి పూర్తి చేశారు. 2 రోజుల తర్వాత అభి ఇంటికి వచ్చాడు. మొదట నార్మల్గానే ఉన్నాడు, కానీ కొద్ది రోజులకి తినడం మానేశాడు. ఒంటరిగా కూర్చుంటున్నాడు. రాత్రిళ్ళు నిద్రపోవట్లేదు. కళ్ళల్లో ఒక వింత చూపు. అది అభి వాళ్ళ అమ్మ గమనించింది. అభి ఎందుకు ఇలా ఉంటున్నాడు అని అనుకుంది. రోజు రోజుకి అభి బలహీనంగా మారిపోతున్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒక్కసారిగా కోపం, ఒక్కసారిగా నవ్వు. వాళ్ళ అమ్మ రోజూ ఏడుస్తూ ఉండేది. నా బాబుకు ఏమైంది? రేపు గుడికి తీసుకువెళ్తాను అనుకుంది. ఉదయం అభిని గుడికి తీసుకువెళ్ళింది. పూజారి అభిని చూసిన వెంటనే షాక్ అయ్యాడు. అమ్మా, ఇతను ఎక్కువ రోజులు బ్రతకడు. అమ్మ భయంతో అడిగింది, ఏమంటున్నారు స్వామి? ఎందుకు ఇలా అంటున్నారు? పూజారి చెప్పాడు, ఇతనిపై చేతబడి జరిగింది, చాలా ప్రమాదకరం. అమ్మ దానికి ఏడుస్తూ, మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామి. పూజారి తల ఊపుతూ, అది నా చేతిలో లేదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక అడ్రస్ ఇచ్చాడు. అభి వాళ్ళ అమ్మ, అన్నయ్య ఆ అడ్రస్ వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళారు. తూర్పు కొండలలో ఒక గుహలో ఒక సాధువు ఉన్నాడు. సాధువు అభిని చూసిన వెంటనే ఇలా అన్నాడు, ఇతన్ని బలిగా ఎంచుకున్నారు. అమ్మ షాక్ అయింది. ఎందుకు మా బాబునే? సాధువు చెప్పాడు, ఆ ఊరు ప్రతి సంవత్సరం ఒక అవుట్ సైడర్ని బలిస్తుంది. ఇతను కొత్తవాడు, అందుకే ఎంచుకున్నారు. ఇది రివర్స్ చేయాలంటే పూజ చేసి ఆ శక్తిని తిరిగి వాళ్ళకే పంపాలి. రాత్రి పూజ మొదలయ్యింది. అభిని మధ్యలో కూర్చోబెట్టారు. మంత్రాలు మొదలయ్యాయి. గాలి బలంగా వీచింది. అభి గాల్లో లేచాడు. అతని గొంతులో వింత శబ్దం, ఇతను మావాడు. సాధువు గట్టిగా మంత్రం చదివాడు. ఒక్కసారిగా అభి నోట్లో నుంచి నల్లటి పొగ బయటకు వచ్చింది. అది అగ్గిలా మండుతూ దూరంగా వెళ్ళిపోయింది. అదే సమయంలో అక్కడి ఊరిలో ఒక్కొక్కరు పడిపోతున్నారు. చేతబడి చేసిన మంత్రగాడు మాత్రం రక్తం మడుగులో పడి ఉన్నాడు. అభి మెల్లగా మామూలు మనిషి అయ్యాడు. ఫ్యామిలీ సంతోషపడింది. అభి ఇంకెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. అప్పటి నుంచి అభి ఏ ఊరికి వెళ్ళలేదు.